యేసు ప్రభు గురించి నీకు ఎక్కువగా తెలుసుకోవాలనుందా? అయితే వాక్యం చదువు. ఆయన గురించి నువ్వు ఎక్కువగా తెలుసుకుంటే ఆయన గురించి ఎవరితో అయినా మాట్లాడడానికి ఏ భయం నీకుండదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బహుశా అవతల వాళ్ళు ఏమన్నా అడిగితే యేసు ప్రభు గురించి నాకే తెలియదే సమాధానము, అందుకే ఏమీ చెప్పకుండా మాట్లాడకుండా ప్రభు గురించి మౌనంగా ఉంటే మంచిదేమో అని నువ్వు భయంతో గమ్ముకుంటున్నావేమో. బహుశా నీ కాలేజీలో, నీ ఇంట్లో, నీ ఫ్రెండ్స్ మధ్య, నీ బంధువుల మధ్య, అలాగే నీ కంపెనీలో, లేకపోతే నీ కాలేజీలో, లేకపోతే నీ సంఘములో, లేకపోతే నువ్వు ఉంటున్న వీధిలో ప్రభు గురించి మాట్లాడడానికి భయం అడ్డు వస్తుందేమో. ఆయన గురించి నాకేమీ తెలియదు కదా, అందుకే అడిగితే ఏం చెప్పాలి అన్న భయంతో నువ్వు మౌనంగా ఉండిపోతున్నావేమో. ఆయన గురించి తెలియకుండా, తెలుసుకోకుండా మనం ఆయనకు అంబాసిడర్స్గా ఉండలేము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు ప్రభు గురించి నువ్వు భయం లేకుండా, జంకు లేకుండా అందరితో షేర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ యూ మస్ట్ నో అబౌట్ హిమ్ వెల్. నీవు నేను ఆయన గురించి పూర్తిగా మనం తెలుసుకొని ఉండాలి. అలా తెలుసుకోవాలి అంటే ఆయన గురించి సమాచారం కేవలం బైబిల్లో మాత్రమే దొరుకుతుంది. వి మస్ట్ రీడ్ అవర్ బైబిల్.